प्राणियों के पुस्तक उसका 8वें अध्याय 5वें आयत को हम पढ़ेंगे। మోషే గుడారము అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తము చేయుటకు జాగ్రత్త పడుము అని దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారము ఈ యాజకులు పరలోక సంబంధమగు ఛాయారూపకమైన గుడారమునందు సేవ చేయదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను 12:30కి ఎక్కడో మొదటి ఆరాధన ముగించుకొని హడావిడిగా 6 మేఘాల మీద పరిగెత్తుకొని వచ్చి 1:30 కూర్చోవడం జరిగింది. అందుకే పరిచయ వాకులకు వందనాలకు టైం లేదు కనుక నేరుగా వాక్యాలకు వెళ్ళిపోతాను. పరిచయం అవసరం లేదు, ఎందుకంటే మనం పరిచయం అవ్వకూడదు, దేవుడు పరిచయం అవ్వాలి. మనం ఎంత మరుగై ఉంటే దేవుడు అంత ఘనపరుస్తాడు. స్తోత్రం. కాబట్టి అందరికీ వందనాలు. దేవుడు మనం దీవించును గాక. అంతకంటే ఎక్కువ వద్దని అనుకుంటున్నాను. స్తోత్రం. వాక్యం విందాం. హల్లెలూయా. దేవుడు మోషేతో మాట్లాడుతూ, ఇక మీ బైబిల్ అన్ని ప్రక్కన పెట్టండి, అటువైపు చూడవలసిన పని లేదు, నన్ను చూస్తే తప్ప మీకు అర్థం కాదు. దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. ఆ మాటల్లో ఉన్న భావం ఏంటంటే, మోషే గుడారమును అమర్చబోయినప్పుడు, సింపుల్గా మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను, మోషే దేవుని కొరకు ఒక ఇల్లు కడుతున్నాడు. ఆ ఇంటి పేరు, బైబిల్ పెట్టిన పేరు ఏంటంటే ప్రత్యక్షపు గుడారం. దాని పేరు మన భాషలో అది దేవుని ఇల్లు, మరో మాటలో దేవుని నివాస స్థలం. ఇప్పుడు చెప్పండి, మోషే ఎవరిల్లు కడుతున్నాడు? అది దేవుని ఇల్లు కడుతున్నాడు. మీకు అర్థం కావడానికి ఆ ప్రత్యక్ష గుడారం, ఆ గుడారం, ప్రత్యక్ష గుడారం, దేవుని ఇల్లు అన్న మాటకు కొన్ని పరమార్థాలు చూపిస్తారు. దేవుడు దిగి వచ్చే స్థలం. మీరు ఆమెను చెప్పొచ్చు. ఆత్మ సంబంధమైన మాటలు మీ చెవిలో పడినప్పుడు మీరు ఏమని చెప్పాలి? స్తోత్రం. దేవుడు దిగి వచ్చే స్థలం, మానవుడు దేవుని కలుసుకునే స్థలం, దేవుడు విశ్రాంతి తీసుకునే స్థలం, దేవుడు ఉండే స్థలం. దానికే పెట్టిన పేరు ప్రత్యక్షపు గుడారం, మరో భాషలో దేవుని మందిరం. ఇప్పుడు ఆ దేవుని మందిరాన్ని కట్టేటప్పుడు దేవుడు మోషేకి ఏమైనా ఆజ్ఞాపించాడో తెలుసా? బైబిల్ కాబట్టి చాలా మర్యాదగా ఆ పదాలు రాశాడు, కానీ వాడుక భాషలో గనక ఆ మాటలు మనం చూస్తే, రే ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయి. ఎందుకో తెలుసా? నువ్వు కట్టేది నీ ఇల్లు కాదు, నువ్వు కట్టేది నా ఇల్లు అంటాడు. ఎవరితోటి? దేవునికి మహిమ కలుగును గాక. గమనించండి పిల్లారా, గుడారం అనే ఈ మందిరము కట్టబడాలి అంటే ఆయన చెప్పాలి, మనం చెయ్యాలి. వింటున్నారా? ఆయన చెప్పాలి. ఈ ప్రత్యక్ష గుడారం దగ్గరికి వెళ్తే దేవుడు చెప్పాలి, మోషే చెయ్యాలి. మీరు ఆ మాట అందరూ చెప్పాలి, ఓకేనా? దేవుడు చెప్పాలి, అలాగని మోషే దేవుని మాట కాదని తన సొంతగా చేయాల్సిన అవకాశం లేదు. ఇక్కడ చిన్న పాయింట్, ఒక్క నిమిషం ఆగి వివరిస్తాను. నేను ఒక 15 నిమిషాలు చెప్తాను, ఇంకో చోటుకి వెళ్ళిపోవాలి కాబట్టి. ఓకే. మోషే చదువు సంధ్య లేని నిమిత మానవుడు కాదు. మోషే ఎవరో తెలుసా? అతని గురించి బైబిల్లో రాయబడిన మాట, అతడు సకల విద్య ప్రావీణ్యత కలిగినవాడు. ఇప్పటిలో మీరు ఏం చదువుకున్నారయ్యా అని అడిగితే ఇంజనీర్ అంటాడు. ఎవరు ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు, ఏం చదివారో బాబు అంటే ఇంజనీరింగ్ చదివాను. ఇంజనీరింగ్ చదివారు కదా అని ఏదో ఒక్క పాయింట్, ఏదో ఒక్క సబ్జెక్ట్లోనే ఎక్కడ అంటే ఎలక్ట్రానిక్ ఇంజనీర్, లేకపోతే ఎలక్ట్రికల్ ఇంజనీర్, లేకపోతే మెకానికల్ ఇంజనీర్, లేకపోతే సివిల్ ఇంజనీర్, లేకపోతే మెటలర్జికల్ ఇంజనీర్, ఇలాగా రకరకములైనటువంటి సబ్జెక్ట్స్లో ఏదో ఒక రంగంలోనే అతడు పట్టాదారుడు. కానీ మోషే ఒక రంగంలో కాదు, అన్ని రంగాల్లో పట్టాదారుడు, ప్రావీణ్యత కలిగిన వాడు. హీ వాజ్ అ సివిల్ ఇంజనీర్, హీ వాజ్ అ మెకానికల్ ఇంజనీర్, హీ వాజ్ అన్ ఎలక్ట్రానిక్ ఇంజనీర్. లెట్ మీ టెల్ యూ, హీ వాజ్ అ జియాలజికల్ ఇంజనీర్. సింపుల్గా మాట చెప్పనా,
ఐగుప్తులో ఉన్నటువంటి ప్రపంచ వింతల్లో ఒక వింత పిరమిడ్లు. ఈ పిరమిడ్లు నిర్మాణము చేయడానికి పునాది వేసి దాని టెక్నాలజీ చూపింది ఎవరో కాదు, మోసెస్. మీరు వెళ్ళి చూడండి, ఒక బిల్డింగ్ కట్టాలన్నా, ఒక నిర్మాణం కట్టాలన్నా రాయికి మధ్యలో ఏం పెడతారు? వెరీ గుడ్, చెప్పాలి, మీకు తెలిసిన విషయమేగా. సిమెంటు, ఇసుక పెడతారు, అంతేనా? కానీ మీకు అద్భుతం చెప్పనా, ఈ పిరమిడ్ల నిర్మాణంలో మోషే ఇచ్చిన నిర్మాణ ఆ సూత్రధారాల్లో రాయికి మధ్య మోషే ఏం పెట్టాడు తెలుసా? గాలి పెట్టాడు. గాలి. మీరు పిరమిడ్ దగ్గరికి వెళ్ళి ఏ రాయి సందులోనైనా ఒక పేపర్ ఇసిరేయండి, 2 నిమిషాల్లో ఈ పేపర్ ఈ రాయి నుంచి ఆ అవతల వైపు వెళ్ళిపోతుంది. అంటే వాక్యూమ్ ప్రెషర్ తోటి రాళ్ల మీద రాళ్లను నిలబెట్టి పిరమిడ్ నిర్మాణం చేయగలిగిన నైపుణ్యత కలిగిన వాడే మోసెస్. ఇంకా అర్థం చేసుకోండి ఎంత జ్ఞానం. సింపుల్గా మీకు మాట చెప్తాను. మోషే తాత ఉన్నాడు. ఎవరా మోషే తాత? మీరు కాస్త జ్ఞానం కలిగి ఆలోచిస్తే సమాధానం చెప్పవచ్చు. నోవాహువా? స్తోత్రం. తలకాయ పైన రాయి తీసేయండి గట్టిగా. మోషే ఫరో కుమార్తె యొక్క కుమారునిగా పెరిగాడు గనక ఇప్పుడు మోషేకి తాత ఎవరు? ఫరో. ఫరో గారి జన్మదినం వస్తే అందరూ ఆయనకి ఏదో ఒక గిఫ్ట్ ఇస్తూ ఉన్నారు. అందరూ ఏదో గిఫ్ట్ ఇస్తూ ఉన్నారు. ఈ గిఫ్ట్ ఇస్తూ ఉంటే మోషే అనుకున్నాడు, నేను మా తాతగారికి ఎవరు ఇవ్వని గిఫ్ట్ నేను ఇవ్వాలి, స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాలి అని ఆలోచించి అతను ఏం చేశాడో తెలుసా? ఫరో కొరకు ఒక పట్టణమునే కట్టి బహుమానంగా ఇచ్చాడు. ఒక ఇల్లు కాదు, ఒక రాజభవనం కాదు, ఒక కాలనీ కాదు, ఏకంగా ఒక పట్టణం. ఆ రోజున ఆ పట్టణానికి పెట్టిన పేరు ద సిటీ ఆఫ్ ఫారో. ఫారో పట్టణం అని ఆ రోజు పిలిచారు. కానీ ఇప్పుడు ఆ ఫరో పట్టణానికి ఉన్న పేరు ఏంటంటే అలెగ్జాండ్రియా. నేను ఆ ప్రాంతానికి వెళ్ళి చూశాను. ఇప్పటికీ ఫరో కట్టిన నిర్మాణపు శిథిలాలు కొన్ని ఇంకా అలాగే ఉన్నాయి. అవి వెళ్ళి చూస్తే అసలు ఇంత టెక్నాలజీ ఆ రోజుల్లో ఎలా ఉపయోగించాడనే ఒక పెద్ద ఆశ్చర్యం కలుగుతుంది. నేను ఎందుకే మాటలు చెప్తున్నాను తెలుసా? ఫరో చదువు సంధ్య లేని సామాన్యుడు కాదు, ఇతడు సకల విద్య ప్రావీణ్యత కలిగిన వాడు. ఇప్పుడు ఆలకించండి, ఫరో కొరకు పట్టణాన్ని కట్టినవాడు దేవుని కొరకు గుడారం కట్టలేడా? హలో, మీరు మౌనంగా ఉంటే కుదరదు. స్తోత్రం. గుడారం అన్న మన భాషకు తెలంగాణ భాషలో గూడిసే, అంతేనా? ఇప్పుడు దేవుని కొరకు ఏం కడుతున్నాడు? గుడిసె కడుతున్నాడు. ఫరో కొరకు ఏం కట్టాడు? పట్టణాన్ని కట్టినోడికి గుడిసె కట్టడం పెద్ద విషయమా? మోసెస్, నీకు జ్ఞానం ఇచ్చాను కదరా, నీకు ఇచ్చిన జ్ఞానం నేను ఇచ్చిందే కదా, ఆ జ్ఞానం ఉపయోగించి గుడారం కట్టమంటే మోసే కట్టకపోవునా? దేవుడు చెప్పిన దానికంటే ఎక్స్ట్రా టాలెంట్ ఉపయోగించి ఆ గుడారాన్ని కట్టగలడు. కానీ మోసెస్ ఆ గుడారము కట్టేటప్పుడు దేవుడు ఏమని చెప్పాడు తెలుసా? నా గుడారము కట్టే విషయంలో నీ తెలివి పనిచేయదు, నా గుడారం కట్టే విషయంలో నీ ఆలోచన పనిచేయదు, నీ ఇష్టంతో చేస్తే నా గుడారంలోనికి రాను. నేను కట్టబోయే నా గుడారం నా మాట చొప్పున కడితేనే నేను ఆ గుడారంలోనికి వస్తానని దేవుడు చెప్పాడు కనుక దేవుని మాట మేరకు మోషే ఆ గుడారాన్ని అక్షరాలుగా ప్రభు చెప్పినట్లు అనండి, చెప్పినట్లు చేశాడు కనుక ఒకరోజు ప్రచండమైన మహిమతో ఆ గుడారంలోనికి దేవుడు దిగి వచ్చేసాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. సింపుల్ గుర్తుపెట్టుకోండి, ఆ గుడారములోనికి దేవుడు రావాలి అంటే ఆ గుడారము దేవుని మాట చొప్పున కట్టబడాలి. అనందర మాట ఒకసారి గట్టిగా, రెండోసారి చెప్పండి, మూడోసారి చెప్పండి, దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారా? దేవుని అన్లెస్ ది tabernacle built by the will and of the plan of God will never ascend or descend into the tabernacle. ఆ గుడారంలోనికి దేవుడు రాడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, కేవలము ఈ గుడారము ఒక్క విషయంలోనే కాదు, ఈ ప్రత్యక్ష గుడారపు విషయంలోనే కాదు. నేను ఆ మందిరాల వరుస మీకు చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి, వినండి. వచ్చేవాళ్ళు కూర్చుంటారు, మిగతా వాళ్ళు ఎవ్వరు డిస్టర్బ్ అవ్వకండి. మేము డిస్టర్బ్ అవుతాం, వాళ్ళు వచ్చి కూర్చుంటారు, విస్తారంగా స్థలం ఉంది, మీరు ఏమీ డిస్టర్బ్ అవ్వకండి. ఓకే, ఇలాగా ఈ ఒక గుడారం కాదు, సృష్టి ఆరంభము నుండి కట్టబడిన ప్రతి గుడార విషయంలో, సృష్టి ఆరంభం నుంచి కట్టబడిన ప్రతి మందిర విషయం ఇదే క్రమం. ఆయన చెప్పాలి, మనము చెయ్యాలి. అనండి, ఆయన చెప్పాలి, కొంచెం గట్టిగా,
ఈ గుడారం ఒకటే కాదు, సృష్టి ఆరంభము నుండి కట్టబడిన ప్రతి మందిరంలో ఇదే క్రమం. ఈ మందిరాలు ఏంటో ఒక్కొక్కటిగా వివరిస్తాను, బాగా వినండి. మొదటి మందిరం పేరు ఏదెను తోట. నేను దానికి మందిరం అని ఎందుకు పేరు పెట్టానో తెలుసా? మీరు మొదట్లో ఒక మాట చెప్పాను, మరి గుర్తుందో లేదో. మందిరం అనగానే మానవుడు దేవుణ్ణి కలుసుకునే స్థలం చెప్పాను కదా. ఇప్పుడు ఏదైనా తోటలో ఎవరెవరు కలుసుకునేవారు? దేవుడు దిగి వచ్చేవాడు, ఆదాము హవ్వలను కలుసుకునేవాడు. ఇప్పుడు చెప్పండి, మందిరం అని పిలవచ్చా పిలవకూడదా? ఎందుకు? ఇప్పుడు ఇక్కడ మనం ఎవరిని కలవడానికి వచ్చాము? మమ్మల్ని, ఇంకెవరినైనా? దుబాయ్లో ఎక్కడో ఎవరిండ్లలో వాళ్ళు ఎక్కడో పనులు చేసుకుంటారు, చర్చికి వెళ్తే అందరిని కలుసుకోవచ్చు అని మన పనిహిమాల మొహాలు చూసుకొని వచ్చామా? కాదుగా. ఎవరిని కలవడానికి వచ్చాము? కాబట్టి ఇది ఖచ్చితంగా ఒక మందిరమే కదా. మరి ఏదైనాలో ఆదాము హవ్వలు ఎవరిని కలుసుకున్నారు? మీకు విషయం చెప్పనా? హిస్టారికల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ద ఓన్లీ మ్యాన్ హూ సా గాడ్ ఫేస్ టు ఫేస్, ముఖాముఖిగా దేవుణ్ణి చూచిన ఒకే ఒక మానవుడు ఆదాము హవ్వలు. నన్ అదర్ దాన్ ఆడమ్ అండ్ ఈవ్ కుడ్ సీ గాడ్ ఫేస్ టు ఫేస్. ఆ ఏదైనా తోట ఖచ్చితంగా దేవుని మందిరమే. అంతకంటే గొప్ప విషయం చెప్పాలంటే అందులో పాపము లేదు, శాపము లేదు, దోషము లేదు, లోపము లేదు. అది ఏమీ లేని మహిమగల పట్టణముగా, స్థలముగా కట్టబడింది కనుక నిరాక్షేపంగా అది మందిరమే తప్ప మరొకటి కాదు. అంతకంటే గొప్ప విషయం, దానికి పునాది వేసింది దేవుడే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కనుక మొదటి మందిరం ఏదైనా తోట, అది కట్టింది దేవుడే. ప్రైజ్ ది లార్డ్. అది కట్టింది, అందులో ఏమీ లేదు, పాపము లేదు, శాపము లేదు, లోపము లేదు, దోషము లేదు, అపవిత్రత లేదు. గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్స్ అన్ని కూడా. నేను మళ్ళీ అడుగుతాను. స్తోత్రం. నథింగ్ ఎగ్జిస్ట్ ఇన్ దట్ టెంపుల్ బికాస్ దట్ టెంపుల్ వాస్ బిల్డ్ బై ద లార్డ్ హిమ్సెల్ఫ్. ఆ మందిరాన్ని కట్టింది దేవుడే కనుక అందులో ఏమీ లేదు, అందులో ఏ లోపము లేని ఒక మహిమగల మందిరం కట్టబడింది. స్తోత్రం. రెండో మందిరం పేరు బేతేలు మందిరం. రెండో మందిరం పేరు ఏం పేరు? చెప్పాలి గట్టిగా. ఆది కాండములో అన్న చేతిలో నుంచి ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని పారిపోతున్న వేళ, ఇక పరిగెత్తలేక ఆగిపోయి ముందుకెళ్తే చావు, వెనక్కెళ్తే అన్న 400 మందిని తీసుకొస్తుంది చంపడానికి. ముందుకెళ్తేనేమో భయంకరమైన ఎడారి, ముందుకెళ్ళినా సావే, వెనకెళ్ళినా సావే. ఎట్టుపోయేది చేసేది ఏమీ లేక యాకోబు ఆ రాత్రి రాయిని తలగడగా చేసుకుని పడుకొని ఉండగా ఆ రాత్రి ఒక దర్శనం కలిగింది. దేవదూతలు మెట్లు ఎక్కుచు దిగుచు ఉన్నారు. ఈ దర్శనం చూడగానే వెంటనే యాకోబు లేచి చెప్పిన పిచ్చి పని ఏంటి తెలుసా? ఏమంటే దేవుడు దర్శనం ఎందుకు చూపిస్తాడు? హలో, ఇప్పుడు ముందుకెళ్ళినా చెప్పాలి, ముందుకెళ్ళినా సావే, వెనక్కి పోయినా. ఇప్పుడు దేవుడిని ఇచ్చిన కళ్ళలో ఏం చూపించాడు? సింపుల్గా జ్ఞానం గలవాడు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి? ఒరే, ముందుకు పోయినా చస్తావురా, వెనక్కి పోయినా చస్తావురా, బతకాలనుకుంటే నిచ్చెనకి పైకి రాని చెప్పి దేవుడు దర్శనం చూపిస్తే దిగ్గును లేచిన వాడు, వామ్మో దర్శనం కలిగింది, ఇది దేవుని మందిరమే కానీ మరొకటి. అప్పటి వరకు మందిరం అన్న మాట బైబిల్లో ఉందా? ఆది కాండంలో దేవుడు యాకోబుకు దర్శనం ఇచ్చేంత వరకు మందిరం అన్న మాట ఎక్కడైనా మనుగడలో ఉందా? లేదు. మొట్టమొదటిసారి మందిరం అన్న మాట మనుగడలోకి వచ్చిందంటే బేతేల్లోనే. మరి మందిరం చెప్పాడు, బాగానే ఉంది, మెచ్చిన చూపించావు నైనా, ఎక్కి వచ్చేస్తానని చెప్పొచ్చుగా. నీ ఖచ్చితంగా గుడి కట్టిస్తాను బాబు. ఎవడరా గుడి కట్టించమని చెప్పాడు దేవుడు? ఇప్పుడు గుడి కట్టించమని దర్శనం చూపించాడా, మెట్లెక్కిరమని చూపించాడా? అరే నువ్వు మెట్లెక్కురా బాబు అంటే చర్చి కట్టిస్తా, శిలువ చేపిస్తా, కుర్చీలు చేపిస్తా, ఫ్యాన్ ఎవడు కావాలరా నీ ఫ్యాన్లు కుర్చీలు? నువ్వేం చేయకపోయినా పర్వాలే, బేతేల్లో కట్టబడిన ఒక మందిరముగా నువ్వు మార్చబడాలి. స్తోత్రం కలుగునుగాక. ఆ బేతేలు మందిరమును కట్టింది యాకోబు, కట్టించింది దేవుడు. అర్థమవుతుందా? కట్టించింది ఎవరు? కట్టింది ఎవరు? మొదటి మందిరం పేరు అది కట్టింది ఎవరు? వెరీ గుడ్. రెండో మందిరం పేరు బేతేలు మందిరం. కట్టింది ఎవరు? యాకోబు. కట్టించింది ఎవరు? మూడో మందిరం పేరు ప్రత్యక్ష గుడారం. మనం చూసుకున్న పాయింట్. కట్టింది ఎవరు? మోసెస్. కట్టించింది ఎవరు? నాలుగో మందిరం పేరు సొలొమోను దేవాలయం. నాలుగో మందిరం పేరు ఏమండి? అందులో పొదిగించిన రాళ్ల దగ్గర నుంచి, ఉపయోగించిన కర్ర దగ్గర నుంచి, ఉపయోగించిన మట్టి దగ్గర నుంచి, అందులో పెట్టిన ప్రతి వస్తువు దేవుని ఆజ్ఞ మేరకే సొలొమోను దేవాలయము
కట్టబడింది. కట్టింది సొలొమోన్, కట్టించింది. ఎప్పుడైతే దేవుని మాట చొప్పున మందిరం కట్టబడిందో అక్కడ ప్రతిష్ఠ జరిగినప్పుడు, ఆ మందిర ప్రతిష్ఠ జరిగినప్పుడు ఏం జరిగింది తెలుసా? యెహోవా తేజో మహిమ ఆ మందిరములోనికి దిగిరాగా యాజకులు నిలువ శక్తి వారికి సరిపోలేదు. అంతటి మహిమ గల మందిరముగా ఎందుకు కట్టబడిందంటే అది దేవుని మాట చొప్పున కట్టబడింది. ప్రైజ్ ది లార్డ్. 5వ మందిరం పేరు జెరుబ్బాబేలు దేవాలయం. 5వ మందిరం పేరు. ఈ జెరుబ్బాబేలు దేవాలయం కట్టింది ఎవరు? ఆ పేరులోనే ఉంది కాబట్టి మీరు ఏం టెన్షన్ పడబాకండి, ఆయన పేరు చెప్పండి, జెరుబ్బాబేలు. కానీ కట్టించింది ఎవరు? జెరుబ్బాబేలు చేతిలో గుండు నూలు ఉంట చూచి అతడు సొలొమోను దేవాలయం వైపు చూసిండంట. వామ్మో, సొలొమోను దేవాలయం ముందు నేను కట్టే దేవాలయము ఎంత అని నిరుత్సాహపడిన వేళ, జెరుబ్బాబేలు ధైర్యం తెచ్చుకొని పని పూనుకొనుము, నీ చేతిలో గుండు నూలు ఉంట చూచి యెహోవా సంతోషించను గనుక ఆరంభించిన నీ చేతులే ఈ పనిని ముగిస్తాయి అని చెప్పి దేవుడు జెరుబ్బాబెల్ని ప్రోత్సహించి బలపరిచి నడిపించి ఆ మందిర నిర్మాణం చేయించాడు. కట్టింది జెరుబ్బాబేలు, కట్టించింది దేవుడు. 6వ మందిరం క్రొత్త నిబంధన సంఘం. యేసు ప్రభు ఆరోహణమై తిరిగి వెళ్ళిపోయిన తర్వాత ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత, క్షమించండి, పునరుద్ధరణ తిరిగి లేచిన తర్వాత 40 రోజులు యేసు ప్రభు శిష్యులతో గడిపాడు. ఈ 40వ రోజున ఆయన ఆరోహణమై వెళ్ళిపోతూ పైనుండి శక్తిని పొందు వరకు మీరు యెరూషలేమును విడిచిపెట్టకండి అని చెప్పాడు. వీళ్ళు యెరూషలేములో ఆ పెంతెకోస్తు పండగ దినము చేసుకోవడానికి, ప్రథమ ఫలముల క్రొత్త ఫలముల పండగ చేసుకోవడానికి యెరూషలేముకు వెళ్తుండగా మేడగదిలో 120 మంది కూర్చొని ప్రార్థిస్తుండగా యెహోవా ఆత్మ వారి మీదకి బలముగా దిగిరాగా క్రొత్త నిబంధన సంఘమునకు పునాది వేయబడింది. ఆ రోజు నుంచి అపోస్తుల సేవలో నూతన నిబంధన సేవ పరిచర్య మందిరము కట్టడం ఆరంభించబడింది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కనుక ఆ మందిరాన్ని ఆ పరిచర్యను ఆరంభించి పునాది వేసింది దేవుడు. ఆ పరిచర్యను కడుతుంది అపోస్తలులు. ఆమేన్. ఎవరు జరిగిస్తున్నారు ఈ పరిచర్య? గుర్తుపెట్టుకోండి, ఉద్యోగస్తులుగా సేవ చేసేది అపోస్తుల సేవ కాదు. వ్యాపారం చేసుకుంటూ సేవ జరిగించేది అపోస్తుల సేవ కాదు. కుటుంబ వైవాహిక అనుభవాల మధ్య లేకపోతే సంసార ఊబిలో చిక్కుకొని పోయిన వాడు చేసేది అపోస్తుల సేవ కాదు. అన్నిటినీ విడిచిపెట్టుకొని సమర్పించి ప్రతిష్ఠ కలిగి ప్రభు కొరకు మహిమగల సేవ జరిగిస్తున్న సేవకున్న పేరే అపోస్తుల సేవ. కడుతుంది అపోస్తులు, కట్టిస్తుంది. అందుకే వీరు అపోస్తుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరిచిట యందును, ప్రార్థన యందును ఎడతెగక ఉండిరి అని రాయబడి ఉంది. జాగ్రత్తగా వినండి. మొదటి మందిరం పేరు కట్టింది ఎవరు? అయిపోయింది అక్కడ. సెకండ్ మందిరం బేతేలు మందిరం కట్టింది యాకోబు, కట్టించింది. ఇది ఒకటి కామన్ వస్తుంది, కట్టిన వారు మారినా కట్టించింది మాత్రం. 3వ మందిరం పేరు కట్టింది ఎవరు? కట్టించింది ఎవరు? 4వ మందిరం సొలొమోను దేవాలయం, కట్టింది ఎవరు? సొలొమోను, కట్టించింది ఎవరు? 5వ మందిరం ముందుంది ముసల పండుగ, కంగారు పడబాకండి, మీరు సమాధానం చెప్పండి. స్తోత్రం. 5వ మందిరం కట్టింది ఎవరు? కట్టించింది ఎవరు? 6వ మందిరం క్రొత్త నిబంధన సంఘం, కడుతుంది ఎవరు? అపోస్తులు, కట్టిస్తుంది ఎవరు? ఇప్పుడు ఎన్నో మందిరం? 7వ మందిరం. ఒకసారి అందరు గుండెల పైన చేయబెట్టుకోండి గట్టిగా. నేను 7వ మందిరం ఎవరు అంటే ఇప్పుడు మీరు గట్టిగా చెప్పాల్సిన మాట నేనే అనండి. 7వ మందిరం గట్టిగా, కొంచెం గట్టిగా. అది కూడా వాక్యంలో చూపిస్తాను. ఒక్క మాట చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ఆఖరి 2 వచనాలు. ఎఫెసియన్స్ చాప్టర్ 2 21-22. ఎఫెసియోं की पुस्तक 2रा अध्याय 21 और 22. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా, ఒక్క నిమిషం ఆగు బిడ్డ, మీరు కూడా అన్న దగ్గర నేను కూడా అని చదివి. ఇప్పుడు ఆయనలో నేను కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు
ఏదొక్కసారి కుడి చేయి పైకెత్తి గట్టిగా ఆమేన్ చెప్పండి. 7వ మందిరం ఎవరు? గట్టిగా. మీద ముక్కు పుడక పడిపోయింది అనుకోండి, మాది మాది అంటావా, నాది నాది అంటావా? చిన్న ముక్కు పుడకేగా, పెద్ద విషయం కాదుగా, దానికి ఒక అంత తిప్పలేందుకు అని విడిచిపెడతావా? పోనీ అది మామూలుగా నాదేనండి నాది అంట, నాది 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 అంటావా? ఇది ఆ టెంపోలో చెప్పండి గట్టిగా. 7వ మందిరం ఎవరు? నేనే అనండి గట్టిగా. ఇప్పుడు నువ్వు ఒక మందిరంగా మారిపోవాలా? నువ్వు ఒక మందిరముగా మారాలి అంటే క్రమం ఒకటే, ఆయన చెప్పాలి, మనం కాదు. ఇప్పుడు రైట్, మరి చెప్పండి. ఆయన చెప్పాలి. ఎవడు ఆయన మాట చొప్పున తన జీవితాన్ని కట్టుకొని చేస్తాడో అతడే దేవుని కొరకు మందిరంగా మారిపోతాడు. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా? ఇప్పుడు ఏదేని మీ ముందు పెట్టింది, బేతేలును ముందు పెట్టింది, గుడారాన్ని మీ ముందు పెట్టింది, సొలొమోను మందిరం ముందు పెట్టింది, జెరుబ్బాబెలు మందిరాన్ని పెట్టింది, కొత్త నిబంధన సంఘాన్ని ముందు పెట్టింది. 7వ మందిరమైన మనము కూడా, నీవు కూడా, నేను కూడా ఒక మందిరముగా మారాలంటే ఏం చేయాలో మీకు చూపించాను. స్తోత్రం. మనం ఒక మందిరముగా మారాలి అంటే మిగతా మందిరాల క్రమం ఎలాగున దేవుడు పెట్టాడో 7వ మందిరానికి కూడా అదే క్రమం. ఏంటా క్రమము? ఆయన చెప్పాలి, మళ్ళీ మనం అంటున్నారు అది ఆయన చెప్పాలి. స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, మీరంతా యేసు ప్రభు నమ్ముకొని సంవత్సరాలు దాటిపోతున్నాయి కదా, నిలబడి అడిగితే సాక్ష్యాల మీద సాక్ష్యాలు, మా ప్రసంగాలు కూడా అవసరం లేనంత సాక్ష్యాలు మీరు చెప్పగలరు. అన్ని సాక్ష్యాలు కలిగిన ఉన్నతమైన భక్తి చేశారు కదా. మీరు నమ్మిన దినం మొదలుకొని ఈ రోజు వరకు ఆయన మాట చొప్పున మీరు బ్రతుకుతున్నారా? మరి మీరు ఎలా మారుతారు మందిరంగా? మీలో ఉన్నాడు, మీలోనికి దిగి వచ్చాడు, మీరు ఎలా కనుక్కుంటారు? మీకు విషయం చెప్పమంటారా? యేసు ప్రభుని మనం తెలుసుకోవడం గొప్ప విషయం కాదు. యేసు ప్రభుని తెలుసుకోవడమే గొప్ప విషయం అయితే దయ్యాలు కూడా యేసు ప్రభుని తెలుసుకుంటున్నాయి. నమ్ముకుంటే పరలోకానికి వెళ్ళిపోతామన్న మాట నిజమైతే దయ్యాలు కూడా యేసు ప్రభుని నమ్ముకుంటున్నాయి. మరి దయ్యానికి మనకేంటి తేడా? ఈ రాత్రి క్షమించండి, మధ్యాహ్నం నీవు రక్షణ పొందిన ఒక క్రైస్తవునిగా ముద్రింపబడిన వ్యక్తిగా ఉండడం కాదు దేవునికి ఉద్దేశం. ఆయన ఉద్దేశం ఏంటో తెలుసా? ఆయన పరలోకములో ఉండడం భాగ్యమని ఎంచుకొనక, అక్కడ ఉండడం ఇష్టం లేక, ఆయన దాసుని స్వరూపం ధరించుకొని రిక్తునిగా మార్చుకొని లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసా? ఆయన అక్కడ ఉండడానికి ఇష్టం లేదు, నీలో ఉండడానికి ఇష్టపడుతున్న దేవుడు ఆయన. అందుకే బైబిల్ అంటుంది, లోకములో ఉన్న వానికన్నా. మరి నీలో నిజంగా ఉన్నాడంటారా? నీలో ఉండాలంటే నువ్వేం చేయాలి? ఆయన మాట ప్రకారం, ప్రైజ్ ది లార్డ్, ఆయన చిత్త ప్రకారం, ఆయన ఆజ్ఞాపించిన ప్రకారం. మరి దేవుని మాటకు లోపడకుండా మన ఇష్టానుసారంగా విచ్చలవిడిగా, సింపుల్గా మీకు మాట చెప్పనా, ఇంట్లో వండిన కూర వండితే రెండో వాడికి మిగలకుండా తినేస్తావు. నచ్చని కూర వండితే వండినోడే తిని చావాలి. కారణం ఏంటంటే నా ఇష్టం. అరే ఏంట్రా వేషాలు, ఏంట్రా అలంకారాలు, ఏంట్రా విచ్చలవిడి జీవితం అడిగితే నా శరీరం నా ఇష్టం. ఈ రోజున సగటు క్రైస్తవుని నా నోట నానిన ఒక భయంకరమైన రాకూడని మాట ఏంటో తెలుసా? నా ఇష్టం. మీకు అర్థం కావడానికి ఒక మాట చెప్తాను, వివరించే టైం నాకు లేదు కానీ పాత నిబంధన పుస్తకములో నాజీరు చేయబడిన వారు లక్షల్లో ఉన్నా, నాజీరు చేయబడిన వారు లక్షల్లో ఉన్న ఒకే ఒక వ్యక్తికి ఆ బిరుదు వచ్చింది. అతని పేరు మౌనయ్య పేరేంటి? శాంసన్. అతని తప్ప పాత నిబంధన పుస్తకములో నాజీరు చేయబడిన వాడని పేరు ఎవరికైనా వచ్చిందా? నాజీరు చేయబడిన వాడు అర్థం ఏంటి? వేరు చేయబడిన వాడు, ప్రత్యేకించబడిన వాడు. ₹1,00,000 మాట చెప్తాను, నచ్చితే ఆమెను చెప్పండి. పాత నిబంధనలో శాంసన్ ఒక్కడే నాజీరు చేయబడిన బిరుదు ఉందేమో, కానీ క్రొత్త నిబంధనలో సంఘమయ్యున్న మనమందరము నాజీరు చేయబడిన వారు. కారణం ఏంటో తెలుసా? మన దేవుడి లోకములో నుండి వేరు చేశాడు. ఏం చేశాడమ్మా? వేరు చేశాడు. బైబిల్ కాబట్టి గౌరవార్థకమైన పదాలు ఉపయోగించబడ్డాయి, కానీ వాడుక భాషలో కనుక మనం ఆలోచిస్తే వాడికి పెళ్ళేడు వచ్చిందంటే, ఎవడికి? శాంసన్కి. అమ్మ నాకు పెళ్లి చేయమని అడిగాడంట. అరే బాబాయ్, నీ నోట మాట ఎప్పటి నుంచో వినాలని ఆశపడుతున్నావురా, నువ్వు పిల్ల పాపలతో మా కళ్ళ ముందుంటే ఎంత సంతోషం రా, చేస్తావరా పెళ్ళి, మంచి అమ్మాయిని చూస్తావరా అంటే, అట్ట కాదు, నేను ఫలాని ఊర్లో ఉన్న ఫలాని అమ్మాయి నేను
ఇష్టపడ్డాను అన్నాడు. అట్లా కాదురా, మన కులం కాదు, జాతి కాదు, భాష కాదు, రంగు ఏది కాదు, ఎవరో వద్దురా బాబు అంటే అప్పుడు బైబిల్లో ఉపయోగించిన గౌరవార్థకమైన పదం పలకలేను కానీ శాంసన్ అప్పట్లో అనుంటాడు, నా పెళ్ళి అది. హలో, ఇప్పుడు నేను స్టేట్మెంట్ చెప్తాను, మీరు నా ఇష్టం అండి. నా డ్రెస్సులు, నా తిండి, నా మాటలు, నా బతుకు, నా జీతం, నా డబ్బు. ఎవడరా నీలో ప్రభు ఎలాగా ఉంటాడు రా బాబా? వినడానికి కాస్త ఘాటుగా ఎబ్బెట్టుగా ఉన్న ఒకసారి ఆలోచన చేయండి. నిర్గమకాండం 25 అధ్యాయం 8వ వచనం. Exodus 25:8. निर्गमन की पुस्तक 25 का 8. 25:8. నేను వారిలో నివసించి సంచరింతును, వారు నాకొక పరిశుద్ధ స్థలమును. హలో, దేవుడు ఎక్కడుంటాడంట? కొంచెం గట్టిగా. మొన్న మధ్య ఆంధ్రాలో ఒక ప్రాంతానికి సభలకు వెళ్ళాను. ఒక ఆవిడ మంచి సింగర్ వచ్చింది. ఎక్స్ట్రా బిల్డప్లు ఇస్తుంది. ఆమె ఎక్స్ట్రా బిల్డప్ వచ్చి చూసి అనుకున్నాను, అతి వినయము దొరద కాదురా నాన్న, దొరద లక్షణం అంట. స్తోత్రం. అయ్యగారు మీరు తెల్లబట్టలు ఉంటారని మీ కొరకే నేను తెల్ల చీర కట్టుకొచ్చానండి అన్నది. అది చీర కట్టినా ఒకటే, కట్టకపోయినా ఒకటే, ఒళ్ళంతా కనపడే పనికి మన చీర కట్టుకొచ్చింది. ఏదో పాడిపో అని చెప్పాను. ఆమె వెళ్ళి స్టేజ్ ఎక్కేసి ఫీల్తో పాడుతుంది తెలుసా, నువ్వు రావా యేసయ్యా, నువ్వు రా. ఇంతకీ రా యేసయ్యని పిలుస్తుందా, ఎవరిని పిలుస్తుందో అర్థం కాలేదు నాకు. వచ్చేస్తాడా ప్రభు? నువ్వు ఫీల్తో పాడక్కర్లా, పిచ్చి పిచ్చి వేషాలు ఎక్కర్లా. పరిశుద్ధతను గనక సంపాదించుకోగలిగితే అడగకుండానే రెక్కలేసుకొని ఎగురుకుంటూ నీలోనికి వచ్చేయగలిగే దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. అందుకంటే నీ ఇష్టానుసారంగా బ్రతకకు, నీ బ్రతుకు దేవుని మాట చొప్పున బ్రతుకు. ఇంకా చెప్పాలంటే ఆయన పరిశుద్ధుడైన ప్రకారము నీవు కూడా పరిశుద్ధునిగా బ్రతుకు. అప్పుడు ఆయన మహిమతో నీలోనికి దిగి వచ్చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆయన మాట చొప్పున బ్రతకండి, ఆయన మాట చొప్పున జీవించండి, ఆయన మాట చొప్పున చేయండి, ఆయన మాట చొప్పున నడుచుకోండి. అడగకుండానే నా ప్రభు నీలోనికి మహిమతో దిగి వచ్చేస్తాడు. నీలో ఉన్నాడని చెప్పడానికి ఒకే కొన్ని నిదర్శనం, నీవు ఆయన మాట చొప్పున. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు కూడా అదే పని చేశాడు. గెత్సెమని తోటలో చివరిగా ప్రార్థన చేస్తూ, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి అయినను నా ఇష్టము కాదు కానీ నీ చిత్తమే. ఆమేన్, ఆమేన్. ఈ మధ్యాహ్నం నేను చెప్పే ఉపదేశం ఒకటే, మీ బ్రతుకులు ఒక మందిరముగా మారాలి. మీ హృదయాల్లో, మీ బ్రతుకులో దేవుడు నివాసం చేయాలంటే మీకు నచ్చిన బ్రతుకు బ్రతకండి, ఆయన చెప్పిన బ్రతుకును జీవించండి. స్తోత్రం. ప్రతిష్ఠించబడిన శాంసన్ దేవుని ఇష్ట ప్రకారము కాకుండా తనకు నచ్చిన బ్రతుకు బతికాడు కాబట్టి దిక్కుమల్ల సాగు చచ్చాడు. మరో వ్యక్తిని ముందు పెడతాను, ఆవిడ పేరే మరియా. గాబ్రియల్ దూత వచ్చాడు లోపలికి, దయాప్రాప్తురాలా నీకు శుభం, ప్రభు నీకు. భయపడింది. మొత్తానికి కాన్వర్సేషన్ జరిగింది. అంతలో అంటాడు, నేను పురుషుని ఎరగని దానినే నేను ఎలా గర్భవతిని అవుతాను, ఇది సాధ్యం కాని పని అని బైబిల్లో వాడుక భాషలో రాయబడింది. కానీ మన భాష ఊరుకో అయ్యా చెప్పావు, కానీ నేను పెళ్లి కాలేదు, పెళ్లి లేవు, ఏమి లేవు, నేను కొడుకుని గండం ఏంటి, అసలు నేను గర్భం ధరిస్తే మా అమ్మ నాన్న ఊరుకుంటారా, మా బంధువులు ఊరుకుంటారా, నా వల్ల కాదు అనాల్సింది ఎవరు? మీరు ఆలోచించండి. కన్యకగా గర్భవతి అయితే సమాజం వాళ్ళని ఎదురు చూస్తారు. మీరు గమనించండి, మరియా ద్వేషింపబడింది, అపహసించబడింది, అన్యాయము, దుఃఖము, ఆమెను వేధించవలసిన తారాస్థాయికి వేధించారు. అవన్నీ ఒక్కసారిగా బుర్రలో పెట్టుకొని ఆలోచించింది. వామ్మో, కన్యకగా గర్భము ధరించి యేసు ప్రభుని పరిచయం చేయాలంటే నేను భయంకరమైన కష్టపడాలి, నా వలన కాదు అన్నదా మరియా? మరియ పలికిన మాట ఏంటి తెలుసా? ప్రభుదాసురాలను ప్రభు మాట చొప్పున. అంటే అర్థం ఏంటి? ఆయన చెప్పిన ప్రకారమే నా జీవితంలో జరుగునుగాక. నేను స్టేట్మెంట్ చెప్తాను, మీకు నచ్చితే ఆమెను చెప్పండి. ఆయన చిత్తం జరిగించాలంటే అవమానాలు భరించాలి, నిందలు భరించాలి, గాయాలు పడాలి, దుఃఖపడాలి, అన్నీ నష్టపోవాలి, అన్నిటినీ పోగొట్టుకోవాలి, మనదంటూ ఏది మిగలొద్దు, అన్నీ పైన పడవాలి. ఆయన చిత్తమే మన జీవితంలో జరగాలన్న సమర్పణలోకి రాగలిగితే తన మహిమతో ప్రభు నీలో నివాసం చేస్తాడు.
బిడ్డ, ప్రభు మనలో నివాసం చేయడం సామాన్య విషయం కాదు. ఎన్ని దుఃఖములు, ఎన్ని అవమానాలు, ఎన్ని గాయాలు పడాలి తెలుసా? స్తోత్రం. ఎంత వేదన పడాలి తెలుసా? ఈ రోజున ప్రభు కొరకు కన్నీరు మున్నీరైపోతూ ఎన్నో భయంకరమైన వేదన గుండా ఆ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి, ఆ భక్తిని కాపాడుకోవడానికి, ఆ యథార్థత కాపాడుకోవడానికి, ఆ రక్షణ జీవితాన్ని, ఆ పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకోవడానికి పడుతున్న పోరాటం ఇంత అంత కాదు. అందుకే ఏ మందిరంలో పడితే ఆ మందిరంలో దేవుడు నివాసము చెయ్యడు. కనబడే ప్రతి చర్చి మందిరం కాదు, కనబడే ప్రతి సేవకుడు కాదు, కనబడే ప్రతి విశ్వాసి కాదు. నీవు నాలోనే పాడినంత మాత్రం రాడాయనా. వింటున్నారా? యేసు ప్రభు నమ్ముకొని పరలోకం పోవడం అంత సులువైన విషయం కాదు. నేనంటాను, పరలోకములో దేవుడు మన కొరకు ఒక నివాస స్థలం కడుతున్నాడు. ఒకరోజు ఆయన వస్తాడు, మనలందరినీ తనతో పాటు తీసుకొని వెళ్ళిపోతాడు. ఆయన కట్టిన స్థలములో మనము నివాసం చేయాలంటే ఒకే కండిషన్, దానికంటే ముందుగా నీవే ఆయన కొరకు ఒక నివాసాన్ని కట్టాలి. ఏ నివాసం కడదాం? గుడి గోడల్లో లేడు దేవుడు, గుండె గుడిలో ఉన్నాడు చూడనట్టుగా నీ జీవితాన్ని ఒక మందిరంగా మార్చుకోగలిగితే నీలోనికి వస్తాడు, నీలో నివాసం చేస్తాడు, నీతో ఉంటాడు. రేపు ఆయన వచ్చినప్పుడు నిన్ను తన వెంట మహిమలోనికి తీసుకొని వెళ్ళిపోతాడా. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడున్నా బిడ్లారా, దైవజనుడిగా 2 చేతులు దండబెట్టి చెప్తున్నాను, ప్రభు కొరకు నమ్మకంగా బ్రతకండి, ప్రభు మాట చొప్పున జీవించండి, ప్రభు చిత్తానికి అప్పగించుకోండి. అలాగైతే మహిమ గల దేవుని కార్యాలు మీ జీవితంలో తనివి తీరా అనుభవిస్తారు. స్తోత్రం. పిట్టకథలు చెప్పడం నాకు అలవాట్లేదు, వాక్యాన్ని సూటిగా బోధించడం తప్పితే ప్రభు నాకు మరొకటి నేర్పించలేదు. అందుకే మాట్లాడుతున్నాను. ప్రతిష్ఠించుకోండి, అప్పగించుకోండి. అనుక్షణం ప్రభు చూస్తున్నాడు, ప్రభు గమనిస్తున్నాడు, ప్రభు కనుచూపులో పరిధిలో ఉన్నాం. ఇదంతా ప్రక్కన పెట్టండి. నేను ప్రభు నన్ను తన కొరకు వేరు చేసుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. నేను ఒక మందిరంగా మారాలి, ఆయన నాలో నివాసం చేయాలి అన్న ఆశ, ఆ భయం కనుక నీకుంటే ఇంట్లో ఉన్న, వీధిలో ఉన్న, పనిలో ఉన్న, దేశంలో ఉన్న, దేశంలో ఉన్న, ఎక్కడున్నా ప్రభు కొరకు నమ్మకముగా బ్రతికే ధైర్యాన్ని, కృపను, సామర్థ్యమును, శక్తిని ప్రభుకి ఇస్తాడు. ఆ కృప ఈరోజు నా దేవుడు మీకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. అలా ఒక నిమిషం తలలు వంచండి, ఒక్క నిమిషం తలలు వంచండి, 2 చేతులు జోడించండి. జాయిన్ యూర్ హ్యాండ్స్. తలలు పైకెత్తండి, 2 చేతులు జోడించండి. ఒక్క చిన్న ప్రార్థన హృదయ అంతరంగంలో చేయండి. ప్రభువా, నిన్ను నమ్ముకున్నానే కానీ ఈ రోజు వరకు నీ మాట చొప్పున బ్రతకలేకపోయానయ్యా. నమ్ముకున్నారు వేల సంఖ్యలో కనబడుతున్నా, నమ్ముకున్న వారు 100ల సంఖ్యలో ఉన్నా, అందరూ నమ్ముకున్న వారు కనబడుతున్నా, అందరూ నీ మాట చొప్పున బ్రతికేవారు కాదు అని ప్రభు స్పష్టంగా మాట్లాడిన ఆ మాటను బట్టి ఈ మధ్యాహ్నం ఒక తీర్మానంలోనికి రండి. చెప్పండి, ప్రభువా, నేను నమ్ముకోవడం గొప్ప విషయం కాదయ్యా, నీ మాట చొప్పున బ్రతుకుతాను నాయనా, నీ మాట చొప్పున జీవిస్తాను బాబు, నీ ఇష్ట ప్రకారంగా నేను జీవిస్తాను నాయనా. నా విశ్వాస జీవితమైనా, నా పరిచర్య అయినా, నా సేవ అయినా, నా బ్రతుకైనా, నా జీవితంలో కీలకమైన తీర్మానాలైనా నా ఇష్టము కాదు ప్రభువా, నీ చిత్తమే. నా ఇష్టము కాదు ప్రభువా, నీ చిత్తమే. నా ఇష్టము కాదు ప్రభువా, నీ చిత్తమే అంటూ ఒక నిమిషం అందరూ స్వరమెత్తి నోరు తెరిచి, ప్రభువా ఆ కృపలో మమ్మల్ని నడిపించమంటూ, ఆ కృపలో నడిపించు నాయన. నాకు నచ్చిన బ్రతుకు నేను బ్రతకొద్దు నాయన. అది ఎంత వేదనైనా, కష్టమైన, బాధైన, దుఃఖమైన నీ మాట చెప్పున ప్రభువా, నీ మాట చెప్పు నాయన, నీ మాట చెప్పు నాయన. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. మనస్ఫూర్తిగా చెప్దామా? నీ మాట చాలయ్యా, నీ చూపు, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. మరోసారి, నీ మాట చాలయ్యా, చల్లని చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా,
నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. మరోసారి నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, కన్నీళ్లతో ఆయన పాదాలు పట్టుకొని చాలయ్యా, మన బలహీనతలన్నీ ప్రభు దగ్గర ఒప్పుకుంటూ ఒక తీర్మానంలోకి వద్దాం. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటానేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటానేసయ్యా. ఆయన మన